వెల్కమ్ బ్యాక్ వెంకట్ గారు. సో కొన్ని సమాధానాలు మీ దగ్గర నుంచి రాబట్టాలి ప్రయత్నం ఇది. ముఖ్యంగా ఇందాక చెప్పింది ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టాలనుకున్నటువంటి అమర్ రాజా కంపెనీ కావచ్చు, లేదా లులుమాల్ కావచ్చు, అలాగే జాకీ కంపెనీ, అండర్వేర్స్ కంపెనీ ఎక్కడ పెడుతున్నారు, ఏం చేస్తున్నారు? ఇప్పటివరకు దాని మీద సరైనటువంటి సమాచారం లేదు. ప్రభుత్వం తరఫు నుంచి ఆ సమాచారం ఇచ్చే ప్రయత్నం ఏమైనా చేయగలుగుతారా? సార్ థ్యాంక్ యూ. యాక్చువల్లీ ఇదొక పాయింట్ అయితే మీరు కూడా మధ్యలో ఒక పాయింట్ రేజ్ చేశారు, దానికి రెండింటికి సమాధానం చెప్తాను. సార్ ఒక కంపెనీ కానీ ఒక ఇండస్ట్రీ కానీ ఇన్స్టాలేషన్ విషయంలో కొంచెం డిలే ప్రాసెస్ ఉంటుంది సార్. సార్ అమర్ రాజా బ్యాటరీస్ కూడా మహబూబ్నగర్లో ఎస్టాబ్లిష్ అయింది, కొంతవరకు ఎంప్లాయ్మెంట్ ని రిక్రూట్ చేసుకున్నారు వాళ్ళు. దాంతో ఏ కంపెనీ అయినా సరే అది కంటిన్యూస్ ప్రాసెస్ లో ఉంటుంది. సో అది అమర్ రాజా బ్యాటరీ ఇప్పటికీ మహబూబ్నగర్ లో అది ఎస్టాబ్లిష్ అవుతుంది సార్. చాలా మంది ఎంప్లాయీస్ కూడా రిక్రూట్ అవుతున్నారు, దాంట్లో మా ఫ్రెండ్ కూడా ఉన్నారు. సో విషయం ఏంటంటే సార్, ఇప్పుడు మీరు ఇందాక ఒక మంచి పాయింట్ చెప్పారు సార్, దాన్ని నేను ఫోర్డ్ చేయదలుచుకున్నాను. ఇది ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ విషయంలో కానీ, లేకపోతే ఎక్స్పోర్ట్ చేయడం వల్ల వచ్చే మనకి మనీ కానీ, డాలర్ కానీ, లేకపోతే పౌండర్ రూపంలో కానీ, దాన్ని మనం క్రియేట్ చేసే విషయంలో మన సొంత అంటే మన దేశీయ కంపెనీ ఏదైతే ఉన్నో వీటి ద్వారా మనకి డాలర్స్ రావేమో అని చెప్పి ఒక మీరు డౌట్ రేజ్ చేశారు సార్. సార్ ఇక్కడ కంపెనీస్ ద్వారా మనకు డాలర్స్ వస్తాయా లేదని సెకండరీ అయితే ఎక్స్పోర్ట్స్ ఉంటాయి కదా సార్, దాని ద్వారా మనకు వస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పాలంటే రెడ్డిస్ ల్యాబ్ ఉంది సార్. రెడ్డిస్ ల్యాబ్ అనేది ఒక ది బెస్ట్ ప్లేస్ లో పెడదాం అనుకున్నప్పుడు, ఒకసారి తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ లో వేరే చోట పెడదాం అనుకున్నప్పుడు తెలంగాణలో మిర్యాలగూడని వాళ్ళు చూస్ చేసుకున్నారు సార్. చూస్ చేసుకున్నప్పుడు ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్స్ అయితే కదా సార్, ఎక్స్పోర్ట్ అయినప్పుడు మనకు డాలర్ రూపంలో, లేకపోతే పౌండ్ రూపంలో, లేకపోతే దినార్ రూపంలో, వేరే రూపంలో మనకు ఎక్స్పోర్ట్స్ అనేది మనం అంటే అది పైసల రూపంలో మనకు వస్తాయి సార్ ఎక్స్పోర్ట్ చేసినట్టు. సో ఇక్కడ కూడా మనకు తెలంగాణ ఇప్పుడు 1,00,000కు పైగా ఏదైతే మనం పెట్టుబడి రూపంలో తీసుకొచ్చినామో ఇది మనం చాలా వాటికి మన కోసం వాడుకోవడం కంటే ఎక్స్పోర్ట్ చేసే అంశాలే సార్, దానివల్ల మనకు డాలర్స్ వస్తాయి. అదేవిధంగా ఇంకో కూడా చెప్తున్నాను సార్, ఇప్పుడు వేరే దేశంలో ఉన్న కంపెనీ చూడండి సార్, యాపిల్ కానీ, లేకపోతే ఇంకా కొన్ని అమెజాన్ కానీ, ఇవి కూడా చూడండి మన అవసరాల రీత్యా ఏర్పడ్డ కంపెనీలు సార్. సో ఇక్కడ మీరు ప్రధానంగా ఒకటి చూడండి, దేశీయ విదేశీ అనే అంశాలు కాకుండా కేవలం ట్రేడ్ కానీ, లేకపోతే ఆర్థిక లావాదేవీలు కానీ, లేకపోతే ఎంప్లాయ్మెంట్ కానీ, ఇవన్నీ మీరు చూడండి. అల్టిమేట్ గా ఎక్కడ ఎస్టాబ్లిష్ అయితే అక్కడైతే పక్కాగా ఇవన్నీ సమకూరే ప్రయత్నాలు అయితే జరుగుతాయి సార్. కాబట్టి ఇక్కడ మనం ప్రధానంగా ఒక విషయం అయితే అర్థం చేసుకోవాల్సి ఉంటుంది సార్. అంటే మీరు రేజ్ చేసిన పాయింట్ కి నేను ఆన్సర్ ఇవ్వగలుగుతానని అనుకుంటున్నాను సార్. లేదు, పాయింట్ చెప్పారు. అయితే ఇక్కడ మీకు ఇంకో చిన్న ఇన్పుట్ ఏంటంటే, ఇప్పుడున్నటువంటి కంపెనీలు చూసినప్పుడు ముఖ్యంగా ఇన్ఫోసిస్ కావచ్చు, విప్రో కావచ్చు, హెచ్సిఎల్ కావచ్చు, వీటి క్రెడిట్ ఖచ్చితంగా అటు బీఆర్ఎస్ కి లేదు, ఇటు కాంగ్రెస్ పార్టీకి లేదు, ఎవరికి లేదు. బట్ మీరందరూ ఒక మంచి పని చేస్తున్నారు, ఏంటంటే ఒకళ్ళ ఫుడ్ స్టెప్ ని ఫాలో అవుతూ ముందుకు తీసుకెళ్తున్నారు, అది సంతోషం. ఇది కావాలి సమాజానికి బేసిక్ గా. ఎందుకంటే ఎక్స్పాన్షన్, ఇన్ఫోసిస్ దాదాపు 750 కోట్ల ఎక్స్పాన్షన్ చేస్తుంది హైదరాబాద్ లోనే, విప్రో కూడా ఎక్స్పాన్షన్ చేస్తుంది గోపన్పల్లిలో 5,000 మందికి ఉద్యోగాలు. అలాగే యూనిలివర్ కంపెనీ వాళ్ళు కూడా ఎక్స్పాండ్ చేసి కొత్తగా వేరే ఇండస్ట్రీస్ కూడా స్టార్ట్ చేస్తున్నారు. తర్వాత ఇక మన ఇంటి కంపెనీల గురించి నేను కొత్తగా చెప్పేది ఏం లేదు. అమెజాన్ కూడా ఎక్స్పాన్షన్కి వెళ్తుంది, కొత్త సర్వీసెస్ తీసుకొస్తుంది, మంచి పని. అయితే ఎప్పటికీ అవ్వే అవకాశం ఉంది? 100% స్ట్రైక్ రేట్ మీకు ఇందులో ఉంటుందా ఉండదా అన్నటువంటి ప్రశ్న వచ్చింది. అండ్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అన్న పాయింట్లో ఆంధ్రప్రదేశ్కి కియా మోటార్స్ ఎలా అయితే వచ్చిందో అలాగా ఇప్పుడు అమెజాన్కి సంబంధించి అమెజాన్ కాదు, మన ఎలన్ మస్క్ టెస్లా కంపెనీ మేము భారతదేశం వైపు చూస్తూనే ఉన్నారు. ఆ రేస్లో తెలంగాణ ఉందా, ఏపీ ఉందా, లేదు పక్కన తమిళనాడ, మహారాష్ట్రనా, ఎవరు తీసుకెళ్లిపోతారు, లేదు ఎక్కడ దీనికి ఉన్నటువంటి అవకాశాలు ఉన్నాయి, దాంట్లో మీ ప్రభుత్వం ఏం చేయబోతోంది ఇలాంటి ఫారిన్ కంపెనీస్ తీసుకురావడంలో అని? డాలర్లు ఎక్కడి నుంచి అన్న వస్తాయి మనకి, మన విప్రోధ మంది కాదా, మన వాళ్ళు తేవట్లేదా? సరే విషయం ఏంటంటే వాళ్ళు ఎలన్ మస్క్ కానీ ఇంకెవరు కానీ సామాజిక ఉద్యమకారులు కాదు సార్, వాళ్ళకు పెట్టుబడిదారులు. ఇప్పుడు చెప్పిన లిస్ట్ కాదు వెంకట్ గారు, ఇప్పుడు చెప్పిన లిస్ట్ లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఉద్యమకారులు గారు, వీళ్ళు కూడా పెట్టుబడిదారులు. నేనేమంటున్నా అంటే వాళ్ళకు ఇప్పుడు మనం ఎంత గుంజుకునే ప్రయత్నం చేసినా కూడా వాళ్ళకున్న ఫీజిబిలిటీ, వాళ్ళకు మనకి ఇవ్వాల్సిన అవకాశాలు, దానిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ బేరే చేసుకున్న తర్వాత ది బెస్ట్ చూసుకుంటారు వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలి సార్, గత ప్రభుత్వం నిజంగా చెప్పాలంటే ఆర్బిట్రేషన్ సెంటర్ అనేది ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేసింది. ఆర్బిట్రేషన్ అంటే ఇప్పుడు సమస్యల పరిష్కారం కోసం అని ఏర్పాటు చేద్దాం అనుకుంటే ఇక్కడ నుంచి గుజరాత్ వెళ్ళారు. అంటే ఏదైతే కొంచెం లీగల్ కాంప్లికేషన్స్ ఎక్కువ బేర్ చేయాలనుకున్న కంపెనీస్ తెలంగాణకి కనుక రావాలనుకున్నప్పుడు ఇక్కడ ఆర్బిట్రేషన్ లేదు కాబట్టి గుజరాత్ కి వెళ్ళిపోవాలి. గుజరాత్, అహ్మదాబాద్ ఆ చుట్టూ, గాంధీనగర్ ఆ చుట్టూ పక్కన కంపెనీస్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలని అనుకుంటే, సో ఇక్కడ రిసోర్స్ మేనేజ్మెంట్ కూడా చూసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకోవాలనుకుంటే యురేనియం బేస్డ్ కంపెనీ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసుకోవాలనుకున్నప్పుడు నల్లమల్ల లాంటి ప్రాంతాన్ని ప్రధానంగా చూసుకుంటే సార్, దాంతోపాటు మనకు సీ పోర్ట్లు కానీ, లేకపోతే ట్రాన్స్పోర్ట్ కానీ, ఇవన్నీ చూసుకున్నప్పుడు ప్రధానంగా తెలంగాణకి ఎందుకంత అవకాశం ఉంటుందంటే సార్, మనకు మన ఎన్విరాన్మెంట్ సిచ్యువేషన్ అయితే ప్రధానంగా ఉంటుంది.
ట్రాన్స్పోర్ట్ ఒకటి ఉంటుంది. అదేవిధంగా బెంగళూరుకు ఉన్న పారామీటర్స్ మనకు కూడా ఉంటాయి. కాబట్టి ఇవన్నీ సారూప్యతతో కూడుకున్న అంశాలు కాబట్టి ఇవి ప్రధానంగా చూసుకుంటారు సార్. కాబట్టి మేమేమంటున్నాం, ఒక ముఖ్యమంత్రిగా గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, లేకపోతే గత ప్రభుత్వం కానీ, లేకపోతే అంతకంటే ప్రభుత్వం ముందు ప్రభుత్వం కానీ ఏదైనా సరే మేము మీకు అవకాశాలు కల్పిస్తాం. మీరు రావడం వల్ల మాకు ఉద్యోగాలు వస్తాయి, మా జీడిపిలో మీ భాగస్వామ్యం ఉంటుంది, దాంతోపాటు ఏదో విధంగా మా అభివృద్ధిలో మీ భాగస్వామ్యం ఉంటుందని చెప్పడానికి వీలు ఉంటుంది. కానీ వాళ్ళు ఎంతవరకు వస్తారనేది చూడాలి సార్. బట్ ఇక్కడైతే ఒకటి చూడాలి. ఇందాక రామతన్న కూడా ఒక మాట ఉంది. నేనేమంటున్నా, రాజకీయంగా ప్రతి అంశాన్ని చూడాల్సిన అవసరం లేదు. కానీ టూర్ల కోసమో దేనికోసమో అంత దూరము అంత చల్లు గడ్డగడ్డ చల్లు వెళ్ళడానికి ఎవరు చూపరు. కానీ మరి రేవంత్ రెడ్డి ఏమన్నాడు అర్థం మరి ఇట్లా కేటీఆర్ గారు పోతే ఏమన్నాడు, దోచుకున్నాయి దాచుకోనికి పోతాడు ఈ యాత్రలో, ఈ దావోస్ యాత్ర ఈ విధంగా మాట్లాడాడు కదా. ఒక అధికారికంగా ప్రభుత్వం దావోస్ కు ఒక మంత్రి పోతే ఏ విధంగా మాట్లాడు అంటే అప్పుడు ముఖ్యమంత్రి కాదు, అప్పుడు ముఖ్యమంత్రి అయితే ఒక మాట, ఇప్పుడు పెట్టుబడుల కోసం పోతే మరి నేను ఏమంటున్నా, ముఖ్యమంత్రి కూడా ఐదుగురు అన్నదమ్ములు బాగా సంపాదించిన హైడ్రా మీద బ్లాక్ మెయిల్ చేసి సంపాదించిన డబ్బుల్ని తీసుకుపోయి దావోస్ లో దాచుకోనికి పోయిందా? నువ్వు ఏది ఇస్తే అది వస్తుంది కదా. అదే అట్లనే మాట్లాడిండు కదా. నేను చూపించాలా, ఇప్పుడు నేను చూపించాలా లైవ్ లో చూపించాలా ఏం మాట్లాడిండు, దావోస్ యాత్రపై ఏం మాట్లాడు రేవంత్ రెడ్డి చూపించాలా? ఒక్క నిమిషం బ్రదర్. ఇదంతా ఏదో వేగంగా ఒక మాట చెప్పేసి అయిపోతాను అనుకుంటే కాదు రామూర్తి. ఇంత టెక్నికల్ కాదు, ఒకసారి మాట్లాడే ముందు దేశానికి పెట్టుబడులు తేవడానికి కాదు, నువ్వు ఇక్కడ దోసుకున్న వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి పోతున్నావు. నేను అడుగుతున్నా, నువ్వు ఎన్ని దేశాలు తిరిగి వచ్చినావు? నీ తిరుగుడికి ఎంత ఖర్చు అయింది? నీ భోగాలకు ఇప్పుడు మంత్రులు ఎంత అయినాయి, ఈ భోగాలకు ఎంత అయినాయి? దేని దోసుకున్న పైసలు దాచుకోలేకపోతున్నా నేనేమంటున్నా అంటే చాలా ఉంటాయి అంశాలు బ్రదర్. వెంకట్ గారు ఇక్కడ రామూర్తి గారు చెప్పండి. సబ్జెక్ట్ కరెక్షన్ అంటే నేను ఇక్కడ ఇద్దరిని తప్పు పడుతున్నాను సార్, తప్పుగా అనుకోవద్దు. ఇప్పుడు ఇందాక వెంకటేశ్వర గారు చెప్పారు, మీ రాజకీయంగా ఎన్ని మాట్లాడుకుంటారా ఏంటా, మీ రాజకీయ ప్రయోజనాలు ఏంటి అనేది ఇక్కడ ఎవరికీ అవసరం లేదు. మీరు కొట్టుకుంటారంటే కొట్టేసుకోండి, తప్పే లేదు. అధికారం మీకు కావాలి, మీ పార్టీ అధికారంలో ఉండాలి, మీరు ఏదో చేద్దాం అనుకున్నారు. బట్ ఇక్కడ